తీవ్రవాదులు బహిరంగంగా రెచ్చిపోతే అప్పుడు వాళ్ళ సంగతి ఏంటో తేల్చేయడానికి దేశాలు కూడా ముందుకొస్తాయి. హమాస్, హిజ్బుల్లా, హౌతీ తీవ్రవాదులు ఒక్కసారిగా విరుచుకుపడుతుంటే ఇప్పుడు హౌతీలు అప్పుడప్పుడు ఒక దాడి చేయగలుగుతున్నారు, కానీ వాళ్ళకి సంబంధించిన ప్రధాన స్థావరాలు చాలా వరకు ధ్వంసం అయిపోయినాయి యెమెన్లో. మరోవైపున హమాస్ పరిస్థితి సుమారు సగం నాశనం అయిపోయింది. ఇలాగే యుద్ధం కొనసాగితే టోటల్ ఇస్లామిక్ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఏవైతే ఇరాన్ ప్రోద్బలంతో తయారైనటువంటి గ్రూపులు సర్వనాశనమైన ఆశ్చర్యపోనక్కలేదు. ఇరాన్ వాళ్ళని ముందు పెట్టి ప్రపంచ దేశాల మీద ఆధిపత్యం చెలాయిద్దాం అనుకుంటే అది కాస్త ఏకు మేకై కూర్చునేటటువంటి పరిస్థితి అవుతుంది. తాజాగా హిజ్బుల్లా అటాక్ ప్రారంభించింది. ఐరన్ డోమ్ కారణంగా ఆ మిస్సైల్స్ దారిలోనే బ్లాస్ట్ చేయగలిగింది ఇజ్రాయెల్. అయితే ఎక్కడి నుంచి అయితే ఐరన్ డోమ్ నుంచి వీళ్ళు క్రాస్ చెక్ చేసుకుంటూ వస్తే ఆయుధాలు ఎక్కడి నుంచి రాకెట్ లాంచర్లు వాడుతున్నారో దాని మీద కాకుండా ఎక్కడి నుంచి తెస్తున్నారు అన్నది ఐడెంటిఫై చేసింది. అంటే ఏ ప్రదేశంలో వాళ్ళకి సంబంధించినటువంటి ఆయుధ నిల్వలు ఉన్నాయి అన్నటువంటిది శాటిలైట్స్ ద్వారా ట్రాకింగ్ చేసింది ఇజ్రాయెల్. చేసి ఒక్కసారిగా దాని మీద విరుచుకుపడింది. దాంతో మొత్తం ఆయుధాలన్నీ పెట్టున్నటువంటి గోడౌన్ ఒకటి పెద్ద బ్లాస్ట్ అయింది. దాని ఇంపాక్ట్ సుమారు 30-40 మంది హిజ్బుల్లా తీవ్రవాదులు చచ్చారు. భారీ విధ్వంసం జరిగింది.